Yes. Again, I will share those two topics. Again, I will explain. Then I will go for hash maps. This is an example for how to create a list. How to create a list and how to add the elements into list, how to get size of a list, next how to iterate a list. ఒక లిస్ట్ని ఎలా ఇటరేట్ చేస్తాం మనం ఎక్కువగా యూజ్ చేసే చెప్తా చూడండి. ఎవ్రీ టైం మీరు యూజ్ చేసేది ఏంటంటే లిస్ట్ డాట్ సైజ్. గుర్తుపెట్టుకోండి, దిస్ వన్ ఈజ్ మ్యాండేటరీ ఇన్ యువర్ ప్రోగ్రామింగ్. దెన్ లిస్ట్ డాట్ సైజ్ యాడ్ చేసిన తర్వాత మీరు ప్రోగ్రాంలో యూజ్ చేసేది లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ ఫైల్, గెట్ ఆఫ్ ఇండెక్స్. ఇవి రెండు మీకు మ్యాండేటరీగా ఎవ్రీ సెలీనియం అంటే మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం ఎప్పుడు వర్క్ చేస్తుంటాం, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్తో మనం ఎప్పుడు వర్క్ చేస్తున్నామో ఆర్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్తో మనం ఎప్పుడైతే వర్క్ చేస్తుంటామో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు యూస్ these two things, getting the size, getting element from one list. This is mandatory. Then this is about set. This is about set. Set also same, creating object for a set. ఇక్కడ మీకు వేరేది వస్తుంది, ఇక్కడ హ్యాష్ సెట్ అని వచ్చింది, సెలీనియంలో వేరే క్లాస్ వస్తుంది. మీరు ఇప్పుడు లిస్ట్ చూసారు, లిస్ట్లో కూడా మీకు ఇక్కడ ఏమొచ్చింది అరే లిస్ట్ అని వచ్చింది, బట్ సెలీనియంలో మీకు వేరే క్లాస్ వస్తుంది. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. డిక్లరేషన్ ఈజ్ సేమ్, లిస్ట్ డిక్లరేషన్ ఈజ్ సేమ్. ఇక్కడ అరే లిస్ట్ అనే మీకు క్లాస్ వచ్చింది, బట్ మీరు సెలీనియంలో వేరే క్లాస్ వస్తుంది, అంతే డిఫరెన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ హియర్. స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ ఉంటుంది, ఇక్కడ క్లాస్ నేమ్ ఒకటే చేంజ్ అవుతుంది. సెట్లో కూడా డిక్లరేషన్ ఈజ్ సేమ్, బట్ ఇనిషియలైజేషన్కి మీకు వేరే క్లాస్ వస్తుంది, ఇనిషియలైజేషన్కి మీకు వేరే క్లాస్ వస్తుంది. ఇక్కడ సెట్లోకి వచ్చేసరికి మీరు కన్ఫర్మ్గా ఇటరేటర్ యూజ్ చేయాలి, ఇటరేటర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆ ఇటరేటర్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్లో ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హ్యాజ్ నెక్స్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హ్యాజ్ నెక్స్ట్? హ్యాజ్ నెక్స్ట్ మీన్ ఈజ్ నెక్స్ట్ ఎలిమెంట్ అవైలబుల్ విత్ ఇన్ ద ఇండెక్స్, ఈజ్ the element available within the index. So ఈ ఇండెక్స్ I means the ఇండెక్స్ 0లో ఎలిమెంట్ అవైలబిలిటీలో ఉంటే ఆ ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది, అవైలబిలిటీలో లేకపోతే ఆ ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఒక ఎలిమెంట్ నేమ్ మ్యాచ్ అయింది అనుకోండి, మీరు అప్లికేషన్ ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేయాలనుకుంటున్నారు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. లైక్ దిట్ యూ హ్యావ్ టు యూస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇఫ్ కండిషన్ అనేది మనం యూజ్ చేయము, ఏదైనా ఒక కేస్ని ఒక కండిషన్ని చెక్ చేసుకునేటప్పుడు యూజ్ చేస్తాం. ఓకే, ఇది వరకు అయితే మ్యాండేటరీ ఉంటుంది. లిస్ట్ని క్రియేట్ చేయడం, ఇటరేటర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, వైల్ ఐ హ్యాజ్ నెక్స్ట్ ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్, ఇది మ్యాండేటరీ థింగ్. అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ దిస్ వన్ ఈజ్ మ్యాండేటరీ. ఇక్కడ నేను I1 అని ఇచ్చాను, ఆబ్జెక్ట్ నేమ్ చేంజ్ చేశాను. నెక్స్ట్ while I has next, while I has next, this one. ఈ సింటాక్స్ అనేది మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి. లిస్ట్లో మీరు ఏదైతే ఇవి రెండు ఉన్నాయో, లిస్ట్లో ఏవైతే ఇవి ఉన్నాయో ఈ సింటాక్స్ ఉందో ఇక్కడ కూడా సేమ్ సింటాక్స్, ఇదైతే మ్యాండేటరీగా యూజ్ చేస్తారు. సో లిస్ట్లో కూడా ఇక్కడ మీరు లిస్ట్ని క్రియేట్ చేస్తారు, మీకు పైన ఒక లిస్ట్ ఉంది కదా. సో సపోజ్ అనదర్ లిస్ట్ నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను, ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ లిస్ట్ హియర్. సో మై లిస్ట్ నేమ్ ఇస్ దిస్ వన్ ఈజ్ మ్యాండేటరీ. నెక్స్ట్ ఫర్ int
j equal to 0, j less than names dot size. My names 1 dot size. This is mandatory, and j plus plus. ఈ సింటాక్స్ అయితే మ్యాండేటరీ, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఈ సింటాక్స్ని అయితే మీరు రాస్తూనే ఉంటారు. ఇదైతే మ్యాండేటరీ అండి. ఇక్కడ మీకేంటి అరే ఏ టైప్ ఆఫ్ లిస్ట్ అనేది ఇక్కడ రాస్తారు, కన్ఫర్మ్గా ఆబ్జెక్ట్ నేమ్ ఇక్కడ రాస్తారు. మీరు ఇక్కడ తీసుకునే క్లాస్ నేమ్ వేరేది ఉంటుంది, సెలీనియం, బట్ దిస్ వన్ ఈజ్ మ్యాండేటరీ. దిస్ 2 lines ఈజ్ మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీనిలోకి వెళ్ళిన తర్వాత my names 1 dot get of y. This is also mandatory. This is also mandatory here. Next one, ఇక్కడ సెట్ లోకి రండి. ఈ సెట్ లో కూడా I dot as next. This is also mandatory. ఇక్కడ ఎందుకు వాల్యూని గెట్ చేయడానికి యూజ్ చేస్తాం, సెట్ లో ఇక్కడ వాల్యూని గెట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ డైరెక్ట్ గా లిస్ట్ నేమ్ డాట్ గెట్ ఆఫ్ జే అని ఇచ్చాం. ఇక్కడ డైరెక్ట్ గా మనం ఏం చేసాం, ఇటరేటర్ ఆబ్జెక్ట్ డాట్ హ్యాస్ నెక్స్ట్ అని కాల్ చేసాం. ఇది వీటన్నిటికి డిఫరెన్స్. ద నెక్స్ట్ వన్ ఈస్ హ్యాష్ మ్యాప్స్. ఇది రేర్ సినారియోలో యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తామంటే ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఎనీ కీ వాల్యూ పెయిర్స్. సో ఇప్పటివరకు మీరు ఏం చేశారు, ఒక ఇండెక్స్ తీసుకున్నారు, ఆ ఇండెక్స్ లో ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఇక్కడ మీరు నేమ్స్ డాట్ యాడ్ అని ఇచ్చారు, లేకపోతే డైరెక్ట్ గా ఒక ఇండెక్స్ లో ఇంకో వాల్యూని ఇలా ఇచ్చారు, లైక్ దిస్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వన్ డైరెక్ట్లీ I can place one element into respected index. డైరెక్ట్ గా నేనేం చేయొచ్చు, ఒక ఇండెక్స్ లో నేనేం చేయొచ్చు, వాల్యూని ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ 0లో ఒక వాల్యూని ప్లేస్ చేశాను, ఇండెక్స్ 0లో ఒక వాల్యూని ప్లేస్ చేశాను. బట్ నాకు ఇక్కడ ఏం కావాలి అంటే కీ వాల్యూ పెయిర్స్ అంటారు. కీ వాల్యూ పెయిర్ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు మీరు ఒక నేమ్ తీసుకున్నారు అనుకోండి, సపోజ్ దీన్ని నేను ఆపోజిట్ చేస్తున్నాను, లేకపోతే ఇదే తీసుకుందాం. జాన్కి రోల్ నెంబర్ 32 ఉండాలి. స్టీవ్కి రోల్ నెంబర్ 30 ఉండాలి. అజీ రోల్ నెంబర్ 33 ఉండాలనుకుందాం. అంటే ఏంటి, జాన్ అనేది ఇక్కడ కీ అంటారు, 32 అనేది వాల్యూ అంటారు. జాన్ని కాల్ చేస్తే ఆటోమేటిక్గా నాకేం రావాలి, వాల్యూ రావాలి. జాన్ రిలేటెడ్ కీని నేను కాల్ చేస్తే దాని రిలేటెడ్ వాల్యూ నాకు కావాలి. అంటే ఇక్కడ వాల్యూస్ ఎలా స్టోర్ అవుతాయి, ఇండెక్సింగ్ లోనే స్టోర్ అవుతాయి. బట్ 0లో ఏం స్టోర్ అవుతుంది, కీ ఈజ్ జాన్, వాల్యూ ఈజ్ 32. ఐ మీన్ టు సే దట్ ఇప్పుడు మనకు రిజిస్టర్లో రోల్ నెంబర్స్ ఎలా ఉంటాయో సపోజ్ సీరియల్ నెంబర్ 1 అంటే ఇట్ ఈస్ ద ఇండెక్స్. నెక్స్ట్ దాని తర్వాత ఏముంటుంది, ప్రతి పర్సన్ రోల్ నెంబర్ ఉంటుంది. రోల్ నెంబర్ తర్వాత వాళ్ళ నేమ్ ఉంటుంది నార్మల్గా, బీటెక్ ఎంటెక్ డిగ్రీ చదివిన వాళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే ఒక రోల్ నెంబర్ని కీగా తీసుకుంటే ఆ రోల్ నెంబర్ని కాల్ చేస్తే ఆ కీ రిలేటెడ్ వాల్యూ కూడా రావాలి. అంటే కీని వాల్యూని ఒకటే ప్లేస్లో నేను స్టోర్ చేస్తున్నాను. అలా స్టోర్ చేయాలంటే నాకేం కావాలి, హ్యాష్ మ్యాప్స్ కావాలి. సో ఈ హ్యాష్ మ్యాప్స్కి లింక్స్కి సెట్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీరు ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేస్తున్నారు, వాల్యూని ఒక ఇండెక్స్లో స్టోర్ చేస్తున్నారు. హియర్ యు ఆర్ స్టోరింగ్ ఏ వాల్యూ విత్ ఇన్ ఏ ఇండెక్స్. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక ఇండెక్స్లో ఒక కీని దాని రిలేటెడ్ వాల్యూని స్టోర్ చేస్తున్నారు. ఇక్కడ ముందిచ్చిన దాన్ని ఏమంటారంటే
కీ అంటారు. లైక్ దిస్. ఇక్కడ హ్యాష్ మ్యాప్ డిక్లరేషన్ లో స్ట్రింగ్ అనేది ఇక్కడ కీ, ఇంటీజర్ అనేది ఇక్కడ వాల్యూ. సేమ్ దీన్ని ఇంకో హ్యాష్ మ్యాప్ కి నేను క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ సేమ్ క్లాస్ కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఓకే, దెన్ ఇక్కడ ఏం జరిగింది చూడండి. హ్యాష్ మ్యాప్ లో నేను ఏం చేస్తున్నాను, బై యూజింగ్ పుట్. ఇక్కడ హ్యాష్ మ్యాప్ లో ఏదైనా వాల్యూ కావాలి అంటే, హ్యాష్ మ్యాప్ లో ఏదైనా వాల్యూ నేను ఎంటర్ చేయాలంటే ఇక్కడ మెథడ్ నేమ్ చేంజ్ అవుతుంది, దట్ ఈస్ పుట్. ఇంతవరకు మీకున్న మెథడ్ నేమ్స్ ఏంటి, ఓన్లీ యాడ్ లిస్ట్ లో కానీ సెట్ లో కానీ. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, మెథడ్ నేమ్ ఈస్ చేంజ్, దట్ మెథడ్ నేమ్ ఈస్ పుట్. వాల్యూని గెట్ చేయాలంటే సేమ్ గెట్, వాల్యూని గెట్ చేయాలంటే గెట్, బట్ వాల్యూని ప్లేస్ చేయాలంటే పుట్, దిస్ వన్. సో దీన్ని యూజ్ చేసి నేను ఏం చేశాను, పీపుల్ అనే ఆబ్జెక్ట్ లోకి, పీపుల్ అనే ఒక మ్యాప్ లోకి జాన్ అనే ఒక కీని 32 అనే ఒక వాల్యూని ఇచ్చాను. జాన్ అనే ఒక కీని 32 అనే ఒక వాల్యూని ఇచ్చాను. నెక్స్ట్ స్టీవ్ అనే ఒక కీని 30 అనే ఒక వాల్యూ ఇచ్చాను. అజీ అనే ఒక కీని 33 అనే వాల్యూస్ ఇచ్చాను. అంటే ఒక ఇండెక్స్ లో దాని కీ, దాని వాల్యూ, అంటే దాని అడ్రస్, దాని నేమ్ స్టోర్ అవుతాయి. దాని అడ్రస్ స్టోర్ అవుతుంది, దాని నేమ్ స్టోర్ అవుతుంది. సో అడ్రస్ ని కాల్ చేస్తే ఆటోమేటిక్ గా ఏమవుతుంది, దాని నేమ్ వస్తుంది, అడ్రస్ తో పాటే నేమ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ దీన్ని ఫర్ లూప్ యూజ్ చేసి నేను గెట్ చేయాలంటే, ఇక్కడ నేను ఈ ఫర్ లూప్ యూజ్ చేశాను చూడండి, అడ్వాన్స్డ్ ఫర్ లూప్ అంటారు. అడ్వాన్స్డ్ ఫర్ లూప్ లో నేను ఏం చేశాను, ఇక్కడ కీ అనేది ఎలా ఉంది, స్ట్రింగ్ లో ఉంది కాబట్టి స్ట్రింగ్ ఐ పీపుల్ డాట్ కీ సెట్, ఈ కీ సెట్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే, ఇక్కడ ఉన్న కీ వాల్యూని అట్ ది సేమ్ టైం కీ వాల్యూని, నెక్స్ట్ వాల్యూలో ఉన్న వాల్యూని రెండింటిని ఇక్కడ తీసుకొస్తుంది, ఐలోకి తీసుకొస్తుంది. ఐ మీన్ టు సే దట్ నేను పీపుల్ డాట్ కీ సెట్ అనే ఒక మెథడ్ని కాల్ చేస్తే, దీనిలో ఉన్న వాల్యూస్ మొత్తం ఎక్కడికి వస్తాయి, ఐలో వస్తాయి. దీనిలో ఉన్న వాల్యూస్ మొత్తం ఎక్కడికి వస్తాయి, ఐలో వస్తాయి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఐని ప్రింట్ చేస్తున్నాను. ఐని ప్రింట్ చేస్తే నాకేం ప్రింట్ అవుతుంది, కీ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ పీపుల్ డాట్ గెట్ ఆఫ్ ఐని ప్రింట్ చేస్తే కీలో ఉన్న వాల్యూ నాకు ప్రింట్ అవుతుంది, లైక్ దిస్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశాను, యాజ్ యూజువల్ హ్యాష్ మ్యాప్ని క్రియేట్ చేశాను. నెక్స్ట్ దీనిలోకి నేను ఏం చేశాను, వాల్యూస్ని ప్లేస్ చేశాను. వాల్యూస్ని ప్లేస్ చేసిన తర్వాత ఈ మ్యాప్ని నేను ఇటరేట్ చేస్తున్నా. దీన్ని నేను నార్మల్ ఫర్ లూప్ యూజ్ చేసి ఇటరేట్ చేయడానికి ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ తీసుకుంటుందని అడ్వాన్స్ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నా. ఈ అడ్వాన్స్ ఫర్ లూప్ లో సింపుల్ టెక్నిక్ ఏంటి, కీ రిటర్న్ టైప్ ఏంటి, స్ట్రింగ్. అందుకే నేనేం తీసుకున్నాను, స్ట్రింగ్ ఐ కోలన్, నేను కాల్ చేసిన మెథడ్ ఏంటి, పీపుల్ డాట్, అంటే ఈ హ్యాష్ మ్యాప్ లో ఉన్న కీ సెట్, అంటే ఈ వాల్యూస్ని, కీ వాల్యూని, దీన్ని రెండింటిని నేను ఒకేసారి తీసుకుంటున్నా. కీని వాల్యూ రెండింటిని ఒకేసారి తీసుకుంటున్నా. ఐని కాల్ చేస్తే నాకేమొస్తుంది, ఈ స్ట్రింగ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ పీపుల్ డాట్ గెట్ ఆఫ్ ఐని కాల్ చేస్తే వాల్యూ వస్తుంది. ఇవి ఎందుకు గుర్తుపెట్టుకోండి, ఐని కాల్ చేస్తే కీ వాల్యూ వస్తుంది, వాల్యూ రావాలి అంటే హ్యాష్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఐ. ఇది లేకుండా ట్రై చేయండి, ఏమొస్తుందో చూడండి. ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఓన్లీ వాల్యూస్ యూ కెన్ ప్రింట్. ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఓన్లీ కీస్ you can also print. If you want to print only keys, you can print like this. So usually ఈ హ్యాష్ మ్యాప్ ని క్రియేట్ చేసింది ఎందుకంటే
కీ వాల్యూ పేర్ రెండింటిని కలిపి ప్రింట్ చేయడానికి కాబట్టి ఏమి యూజ్ చేస్తాం, ఇవి రెండింటిని ఒకటే స్టేట్మెంట్లో యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హ్యాష్ మ్యాప్ ని క్రియేట్ చేయడం, అసైన్ చేయడం. ఇక్కడ సెలీనియంలో వేరే క్లాస్ వస్తుంది, అక్కడ నుంచి మీకు ఏమొస్తాయి, హ్యాష్ మ్యాప్లోకి వాల్యూస్ వస్తాయి. దెన్ మ్యాక్సిమం మీరు ఇది చేయరు, పుట్ అనేది చేయరు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫర్ లూప్లో ఏంటి, స్ట్రింగ్ ఐ. ఇక్కడ మీకు ఇన్ కేస్ ఇంటీజర్ ఉందనుకోండి, ఇక్కడ మీకు ఇంటీజర్ ఉందనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది, ఇంట్ వస్తుంది. ఇక్కడ స్ట్రింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మీరేం తీసుకున్నారు, ఫర్ లూప్లో మీరు స్ట్రింగ్ అనేది తీసుకున్నారు. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కీ సెట్. సో కోలన్ కీ సెట్, ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ మెథడ్. దెన్ ఐని కాల్ చేస్తే మీకేమొస్తుంది, కీ వస్తుంది. నెక్స్ట్ హ్యాష్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఐని కాల్ చేస్తే మీకేమొస్తుంది, ఆ కీలో ఉండే వాల్యూ వస్తుంది. ఈ సింటాక్స్లో ఏమైనా అర్థం కాకపోతే నాకు చెప్పండి, అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎస్, సో మళ్ళీ మొత్తం ఒకసారి రిపీట్ చేయండి సార్. ఎస్, ఇక్కడ చూడండి, యూజువల్గా మనం ఇంతవరకు ఏం స్టోర్ చేసాము, ఓన్లీ సింగిల్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటూ వచ్చాం. ఒక ఇండెక్స్లో సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకుంటూ వచ్చాం. అంటే ఇలా చూడండి, ఇలా సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాకు ఇక్కడ సింగిల్ వాల్యూ కాదు, రెండు వాల్యూస్ని నేను స్టోర్ చేయాలి. బట్ అవి రెండు ఒక పెయిర్గా ఉండాలి. దాన్ని ఏమంటారంటే కీ వాల్యూ పెయిర్ అంటారు. లైక్ దిస్, కీ వాల్యూ పెయిర్. దీన్ని రియల్ టైంలో చెప్పాలి అంటే, సపోజ్ మీరు ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీ గురించి అడిగితే మీ పేరెంట్ నేమ్ వస్తుంది. మీ గురించి అడిగితే మీ పేరెంట్ ఎవరో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అంటే మీరు ఇక్కడ కీ అవ్వచ్చు, లేకపోతే మీ పేరెంట్ అయినా కీ అవ్వచ్చు. సో మిమ్మల్ని నేను రిఫర్ చేస్తున్నానంటే ఐ ఆమ్ రిఫరింగ్ యువర్ పేరెంట్. సో హియర్ యు ఆర్ ద కీ. మీ నేమ్ ఇక్కడ వస్తుంది, అట్ ది సేమ్ టైం మీ పేరెంట్ నేమ్ కూడా ఇక్కడ రావాలి. ఇవి రెండు కలిపి ఒకటే మెమరీలో స్టోర్ అవ్వాలి. ఐ మీన్ టు సే దట్ ఒకటే అడ్రస్లో స్టోర్ అవ్వాలి. ఆ అడ్రస్లో స్టోర్ అవ్వాలంటే మనం యూజ్ చేయాల్సిన టెక్నిక్ ఏంటి, మ్యాప్స్. వీటిలో మనం యూజ్ చేసేది ఏంటి, హ్యాష్ మ్యాప్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం సేమ్ లైక్ లిస్ట్. కాకపోతే ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్ డేటా టైప్ వీ హ్యావ్ టు స్పెసిఫై ద టైప్ ఆఫ్ కీ అండ్ ద టైప్ ఆఫ్ వాల్యూ. సో ఇక్కడ ద టైప్ ఆఫ్ కీ ఈ స్ట్రింగ్, అంటే ఇక్కడ ఒక నేమ్. సపోజ్ జాన్ అనేవాడికి 32 అనేది అసైన్ అయిపోయిన నెంబర్, పర్మనెంట్గా అసైన్ అయిపోయిన ఒక నెంబర్ అనుకుందాం. నెక్స్ట్ స్టీవ్ అనేవాడికి 30 అనేది పర్మనెంట్గా ఒక అసైన్ అయిపోయిన నెంబర్. ఈ పర్సన్కి 33 అనేది అసైన్ అయిపోయిన ఒక నెంబర్. వీటిని మొత్తాన్ని కలిపి నేనేం చేయాలి, ఒక్కోదాన్ని ఒక్కో మెమరీ లొకేషన్లో స్టోర్ చేయాలి. ఆ మెమరీ లొకేషన్లో నేను స్టోర్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు యూస్ హ్యాష్ మ్యాప్స్. వాటిల్లో నేను మెమరీ లొకేషన్లోకి వాల్యూని యాడ్ చేయాలి అంటే హ్యాష్ మ్యాప్ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ పుట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ నేను రెండు వాల్యూస్ పాస్ చేయాలి. ఇది కీ వాల్యూ, ఇది కీది వాల్యూ. ఇది అంటే జాన్ అని నేను రిఫర్ చేస్తున్నారు అంటే దిస్ వన్. సపోజ్ ఇక్కడ మోడీ ఉన్నారు అనుకోండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇక్కడ చంద్రబాబు ఉన్నాడు అనుకోండి, దిస్ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ some other minister ఉన్నారు అనుకోండి, he is the chief minister of some other state. Like that I want to use combination values. Like that I want to store combination of values. So suppose నేను తీసుకున్న హ్యాష్ మ్యాప్ ఒక స్టేట్ ని రిప్రజెంట్ చేయాలి, ఆ స్టేట్ కి చీఫ్ మినిస్టర్ ఎవరో ఇక్కడ రావాలి అనుకుందాం. ఈ హ్యాష్ మ్యాప్ ఏమైపోతుంది అప్పుడు చెప్పండి. దీన్నే నేనేం చేస్తాను, లైక్ దిస్. దీన్ని నేనేం చేస్తున్నానంటే పీపుల్స్ అని తీసుకుంటున్నా.
దీన్ని నేను స్ట్రింగ్ అని తీసుకుంటున్నా. అగైన్ నేను దీన్ని స్ట్రింగ్ అని తీసుకుంటున్నా. అగైన్ దీన్ని నేను స్ట్రింగ్ అని తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ నేను వాల్యూస్ ఇస్తున్నా. సో ఫర్ బెటర్ పర్పస్ నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఈ లిస్ట్ సిఎంస్ని స్టోర్ చేస్తుంది. ఈ లిస్ట్ సిఎంస్ని స్టోర్ చేస్తుంది అనుకున్నాను. నేను ఏం చేస్తున్నా ఇక్కడ చూడండి, సిఎంఎస్ డాట్ ఇలా నేను యాడ్ చేస్తున్నా వాల్యూస్. సో ఇక్కడ సంథింగ్ ఒక స్టేట్ ఉంది, సపోజ్ ఏపీ అని ఉంది అనుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా ఏపీ రిలేటెడ్ చీఫ్ మినిస్టర్ నేమ్ ఇస్తున్నా. ఏపీ రిలేటెడ్ చీఫ్ మినిస్టర్ నేమ్ ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ టిఎస్ ఉంది అనుకోండి, ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను తెలంగాణ రిలేటెడ్ నేమ్స్ ఇస్తున్నాను. ఇటువంటి కీ వాల్యూ పెయిడ్స్ రావాలి అనుకోండి, కీ వాల్యూ పెయిడ్స్ రావాలంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ హ్యాష్ మ్యాప్స్. వీ హ్యావ్ టు డిపెండ్స్ ఆన్ హ్యాష్ మ్యాప్స్. సో ఈ హ్యాష్ మ్యాప్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, at single place we can store one key and one value. ఒక కీని నేను స్టోర్ చేయొచ్చు, ఒక వాల్యూని నేను స్టోర్ చేయొచ్చు. ఒక కీని స్టోర్ చేయొచ్చు, వాల్యూని స్టోర్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఫస్ట్ జాన్ అనే ఒక కీని స్టోర్ చేశాను, దాంతోపాటు ఒక వాల్యూని స్టోర్ చేశాను, దట్ ఈస్ 32. స్టీవ్ అనే ఒక కీని స్టోర్ చేశాను, దాంతోపాటు ఒక వాల్యూని స్టోర్ చేశా 30. అజీ అనే ఒక వాల్యూని స్టోర్ చేశాను, సారీ కీని ఇచ్చాను, దాంతోపాటు ఒక వాల్యూని స్టోర్ చేశాను. ఓకే, నేను కీని కాల్ చేస్తే దాని రిలేటెడ్ వాల్యూ రావాలి. డిపెండ్స్ అపాన్ కీ ఓన్లీ, దాని రిలేటెడ్ వాల్యూ నాకు కావాలి. సో ఇక్కడ కీ ఈజ్ నథింగ్ బట్ ఐ వాల్యూ ఉంటేనే యూ కెన్ గెట్, ఐ అనేది ఉంటేనే, కీ అనేది ఉంటేనే యూ కెన్ గెట్ దట్ వాల్యూ. కీ అనేది లేకపోతే మీకు ఆ వాల్యూ రాదు. ఇంతకుముందు వరకు మీరు చేసింది ఏంటి, అడ్రస్ యూజ్ చేసుకుని గెట్ చేశారు. అంటే ఇంతకుముందు వరకు మీరు 0, 1, 2, 3, 4 ఇచ్చి అడ్రస్ యూజ్ చేసి గెట్ చేశారు. బట్ నౌ ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ అడ్రస్, డైరెక్ట్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ స్ట్రింగ్ ఐ వాంట్ టు గెట్ దిస్ వాల్యూస్. వాల్యూస్ గెట్ చేయాలంటే ఐ హ్యావ్ టు యూస్ దిస్ కైండ్ ఆఫ్ టెక్నిక్. ఇక్కడ చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సింటాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దిస్ వన్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యు ఆర్ నాట్ గోయింగ్ టు యూస్ దిస్ థింగ్. మీరేమి యాడ్ చేయరు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు యాడ్ చేయరు. బట్ ఏదైనా ఒక రేర్ సినారియోలో యు ఆర్ గోయింగ్ టు యాడ్ వాల్యూస్. నెక్స్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హౌ టు గెట్ కీస్ అండ్ వాల్యూస్. సో ఇక్కడ ఐ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ కీ. ఐ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ కీ. నెక్స్ట్ ఇక్కడ దీని నేమ్ ఏంటి, మ్యాప్ నేమ్ ఏంటి, పీపుల్ కాబట్టి పీపుల్ డాట్ గెట్ ఆఫ్ ఐ. దిస్ వన్. ఫస్ట్ ఈ సింటాక్స్ అర్థమైందా లేదో చెప్పండి. వాల్యూస్ని యాడ్ చేయడం, వాల్యూస్ని గెట్ చేయడం. దిస్ వన్ మీకు అర్థం అవ్వాల్సింది దిస్ సింటాక్స్. ఇది అర్థమైతే రిమైనింగ్ ప్రోగ్రామ్ అర్థం అవుతుంది. ఇది అర్థం కాకపోతే ఏమీ అర్థం కాదు.
ఇది అడ్వాన్స్డ్ ఫర్ లూప్. ఈ అడ్వాన్స్డ్ ఫర్ లూప్ లో మనం ఇంతకుముందు యూజ్ చేసినట్టు ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ సంథింగ్ ఇలా మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మనం ఏం చేయొచ్చు, లూప్ ని ఇటరేట్ చేసేయచ్చు. డైరెక్ట్ గా లూప్ ని విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలిమెంట్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎలిమెంట్స్ వీ కెన్ ఇటరేట్. బట్ ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, హ్యాష్ మ్యాప్ లో కీ టైప్ ఏంటి? కీ టైప్ ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ నేను ఏం తీసుకున్నా, స్ట్రింగ్ ఐ అనే ఒక టెంపరీ వేరియబుల్ తీసుకున్నా. ఆ ఐలోకి కీని వాల్యూని మొత్తం నేను ఇక్కడ స్టోర్ చేసిన. స్టోర్ చేసినప్పుడు ఐని కాల్ చేస్తే నాకేం వస్తుంది, కీ వాల్యూ వస్తుంది. పీపుల్ డాట్ గెట్ ఆఫ్ ఐని కాల్ చేస్తే వాల్యూ వస్తుంది. ఇది అర్థమైందా భార్గవి? భార్గవి అండ్ సుమా. హలో. ఎస్ భార్గవి. సార్ అక్కడ స్ట్రింగ్ ఐ అన్న అది టెంపరీ వేరియబుల్ కదా సార్? ఎస్. కీస్ స్టోర్ అవుతాయి, పీపుల్ డాట్ కీ సెట్ లో వాల్యూ స్టోర్ అవుతాయి, అంతేనా? ఈ ఐ అనేది ఉంది చూసారా, దీని మీనింగ్ ఏంటంటే మనం నార్మల్ గా ఫర్ లూప్ రాస్తామా, ఫర్ ఇది చూపిస్తాను. ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ సపోజ్ 100, ఐ ప్లస్ ప్లస్ అని తీసుకుంటున్నారు. మీరు ఇక్కడ ఏం తీసుకుంటున్నారు, ఒక ఫర్ లూప్ లో ఇనిషియల్ వాల్యూ ఈజ్ ఐ, ఇనిషియల్ వాల్యూ ఈజ్ 0, ఇది 100 వరకు రన్ అవుతుంది, ఐ ప్లస్ ప్లస్ అని తీసుకుంటున్నారు. బట్ అడ్వాన్స్డ్ ఫర్ లూప్ ఏం చేస్తుందంటే ఈ ఐ ప్లస్ ప్లస్ తీసుకోదు, ఇది తీసుకోదు, ఈ సింటాక్స్ కూడా ఫాలో అవ్వదు. దీని మీనింగ్ ఏంటంటే ఐ, సో ఇంట్ ఐ, ఇది స్ట్రింగ్ ఐ, ఐ ఏం చేస్తుంది, దీనిలో ఉన్న కీని వాల్యూస్ మొత్తాన్ని గెట్ చేస్తుంది, అంటే కీ సెట్. ఈ ఐ ఏం చేస్తుందంటే దీనిలో ఉన్న కీని వాల్యూస్ మొత్తాన్ని గెట్ చేస్తుంది. గెట్ చేసినప్పుడు దీనిలో ఆటోమేటిక్ ఏం వస్తాయి, నెంబర్ ఆఫ్ కీస్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి, మొత్తం ఐలో స్టోర్ అవుతాయి. మొత్తం ఎక్కడ స్టోర్ అవుతాయి, ఐలో స్టోర్ అవుతాయి. అంటే ఐ అనేది ఇక్కడ ఇండెక్స్, ఐ రిఫర్స్ ద ఇండెక్స్. People dot key set refers the index along with values, key values. I refers the list index, అంటే మన ఇండెక్స్ లో ఉన్న 0, 1, 2, 3 like that, it refers index. ఇది ఏం రిఫర్ చేస్తుందంటే key is nothing but John. సపోజ్ జాన్ అనుకుందాం. నెక్స్ట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 32. దీంట్లో ఇదేం చేస్తుంది, జాన్ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఐలో స్టోర్ అవుతుంది. ఈ 32 అనేది ఎక్కడ ఉంటుంది, పీపుల్ డాట్ గెట్ లో ఉంటుంది. సో ఇక్కడ మీరు పీపుల్ డాట్ గెట్ ఐ అని ఇచ్చారు అనుకోండి, దీనికి ఏదైతే రిలేటెడ్ గా వాల్యూ ఉందో ఆ వాల్యూ ఇక్కడికి వస్తుంది, ఆ వాల్యూనే మనకు ప్రింట్ అవుతుంది. ఇది ఇటరేటర్. ఇక్కడ ఇండెక్స్ తీసుకుంటుంది. ఈ ఇండెక్స్ తో పాటు దీనిలో ఏం స్టోర్ అవుతాయి, కీ అండ్ వాల్యూ స్టోర్ అవుతాయి. ఐని కాల్ చేస్తే కీ వాల్యూ వస్తుంది. పీపుల్ డాట్ గెట్ ఆఫ్ ఐని కాల్ చేస్తే ఆ కీకి రిలేటెడ్ గా పీపుల్ అనే హ్యాష్ లిస్ట్ లో ఉన్న వాల్యూ వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ మీరు ఇండెక్స్ ని ఇటరేట్ చేయట్లేదు, యు ఆర్ డైరెక్ట్లీ ఇటరేటింగ్ దిస్ వన్. ఇక్కడ మనం ఇండెక్స్ ని తీసుకోవాల్సిన అవసరం లేదు కదా, నాకు 2 వాల్యూస్ ఉన్నాయి, నేను వీటినైనా 1 by 1 తీసుకుంటే చాలు. దీన్ని ఇటరేట్ చేశాను అనుకోండి, జాన్, ఫస్ట్ జాన్ ఉంది, జాన్ కి రిలేటెడ్ గా 32 ఉంది. స్టీవ్ ఉంది, స్టీవ్ కి రిలేటెడ్ గా ఏముంది, 30 ఉంది. సో ఇన్స్టెడ్ ఆఫ్
iterating index. You are directly iterating keys. Key 1, key 2, key 3 అనేది ఇటరేట్ చేస్తుంది. కీ 1 రిలేటెడ్ వాల్యూని గెట్ చేసినప్పుడు 32 వస్తుంది. కీ 2 రిలేటెడ్ వాల్యూని గెట్ చేసినప్పుడు 30 వస్తుంది. కీ 3 రిలేటెడ్ వాల్యూని గెట్ చేసినప్పుడు 30 వస్తుంది, 33 వస్తుంది. సో ఐ రిఫర్స్ కీ, పీపుల్ డాట్ గెట్ ఆఫ్ ఐ రిఫర్స్ మీన్స్ హ్యాష్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఐ రిఫర్స్ వాల్యూ. ఓకే, సింపుల్. ఇక్కడ మీరు ఇండెక్స్ ని ఫాలో అవ్వట్లేదు. యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద ఇండెక్స్, డైరెక్ట్లీ యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద మ్యాప్. మ్యాప్ లో ఏవైతే వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ ని 1 by 1 గెట్ చేసుకుంటున్నారు. గాట్ ఇట్? భార్గవి, అర్థమైనట్టే ఉంది సార్, కానీ డౌట్ ఉంది. కానీ డౌట్ ఉంది కదా, వెయిట్. Wait, this one. Okay, ఇవి చూడండి, ఇది మొత్తం తీసేద్దాం ఇప్పుడు. ఇది మొత్తం తీసేద్దాం. ఇప్పుడు ఈ సింటాక్స్ మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఈ సింటాక్స్ చూడండి. ఇది ఏం చేస్తుంది? ఐ కోలన్ పీపుల్ డాట్ సెండ్ కీస్. కీ సెట్ అంటే ఏం చేస్తుంది? ఇక్కడున్న కీ వాల్యూ పేర్స్ మొత్తాన్ని తీసుకుంటుంది. కీ వాల్యూ పేర్స్ మొత్తాన్ని తీసుకుంటుంది. సో ఇది ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కీ వాల్యూ పేరు ఎక్కడ ఎండ్ అవుతుందో అది ఎండ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఐని కాల్ చేస్తున్నారు. ఐని కాల్ చేస్తున్నారు. యు ఆర్ కాలింగ్ ఐ నథింగ్ బట్ యు ఆర్ కాలింగ్ key values. You are calling keys. Simply you are calling keys. I ni meer call chestunarante akkada you are calling keys. So here I is nothing but key. Next ikkada meer em chestunaru ante value kavali anukondi. సింపుల్. వాల్యూ ఎక్కడుంది ఇక్కడ? పీపుల్ అనే ఒక హ్యాష్ మ్యాప్ లో ఉంది. అందుకని మీరు ఏం చేస్తున్నారు? పీపుల్ డాట్ గెట్ ఆఫ్ ఐని తీసుకుంటారు. అంటే దీని మీనింగ్ ఏంటి? నార్మల్ గా కూడా మీరు లిస్ట్ లో ఏమి యూజ్ చేస్తారు? లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ ఐ యూజ్ చేస్తారు. ఇక్కడ కూడా మీరు ఏం చేశారు? హ్యాష్ మ్యాప్ నేమ్ డాట్ గెట్ ఆఫ్ ఐ యూజ్ చేశారు. ఓన్లీ ద డిఫరెన్స్ ఈస్ ఇక్కడ ఐ అంటే మీరు ఇంతకుముందు చూసింది ఇండెక్స్. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ హియర్ ఐ ఈజ్ నథింగ్ బట్ కీ. ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామంటే దిస్ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి, ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ గా ఉంటాయి. లైక్ దట్ ఏదైనా ఒక వాల్యూ తీసుకుంటే ఆ వాల్యూ ఇంకో దానికి ఇంటర్లింక్డ్ గా ఉంటుంది. 001 సపోజ్ ఏబిసి అనుకుందాం. 002 మనం టెస్ట్ చేసేటప్పుడు ఇలా ఉంటాయి. 002 అయితే దిస్ వన్. లేకపోతే కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ట్రాన్సాక్షన్స్ లో మీకు వచ్చిన కీ కొన్ని కోడ్స్ ఉన్నాయనుకోండి. 500 సక్సెస్, 400 అనే కోడ్ వస్తే ఫెయిల్, 600 ఇన్వాలిడ్. ఇటువంటి కోడ్స్ కొన్ని ఉంటాయి. అంటే అప్లికేషన్లో మనకు కొన్ని రిప్లైస్ వస్తాయి. మీరు అప్లికేషన్ టెస్ట్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ 400 ఎర్రర్, సమ్ టైమ్స్ 404 ఎర్రర్స్, పేజ్ లోడింగ్ ఎర్రర్స్ అని వస్తుంటాయి. ఈ ఎర్రర్స్ మొత్తాన్ని నేనేం చేయాల్సి ఉందంటే ఏ ఎర్రర్ వచ్చిందో నేను టెస్ట్ రిపోర్ట్లో చూపించాలి. అంటే బిఫోర్ జనరేటింగ్ ద రిపోర్ట్ ఐ హ్యావ్ టు స్టోర్ దట్ కీ. 400 వస్తే ఏ మెసేజ్, ఏం ఎర్రర్ అది, సక్సెస్ ఆఫ్ ఫెయిలర్. 500 వస్తే సక్సెస్ ఆఫ్ ఫెయిలర్. 600 వస్తే ఇన్వాలిడ్ ఆర్ సక్సెస్ ఆర్ ఫెయిల్. నేను ఇక్కడ స్టోర్ చేసి పెడతాను. ఇవి స్టోర్ చేయడానికి నేనేం యూజ్ చేస్తున్నానంటే హ్యాష్ మ్యాప్స్ యూజ్ చేసి వాటిని బేస్ చేసుకుని నేనేం చేస్తున్నాను, నా టెస్ట్ కేస్ వచ్చిన రెస్పాన్స్ బేస్ చేసుకొని, ఈ రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, 500 రెస్పాన్స్ వచ్చింది, సక్సెస్.
400 రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, ఫెయిల్ అని నేను అప్డేట్ చేస్తాను టెస్ట్ రిజల్ట్. ఫర్ దట్ కైండ్ ఆఫ్ పర్పస్ వీఆర్ గోయింగ్ టు యూస్ హ్యాష్ మ్యాప్స్. బట్ నా ఫ్రేమ్వర్క్లో నేను 2 ఏరియాస్లోనే హ్యాష్ మ్యాప్స్ యూజ్ చేశాను. ఒకటి టెస్ట్ ఎంజిన్లో యూజ్ చేశాను, రెండోది ఫ్రేమ్వర్క్లో మా అప్లికేషన్ రిలేటెడ్ క్రెడెన్షియల్ స్టోర్ చేయడానికి యూజ్ చేశారు. సపోజ్ నాకు ఇలా ఉంటుంది మా అప్లికేషన్, డిఎం వాళ్ళకి ఒక ఈఎంపి ఐడి ఉంటుంది, ఎంప్లాయీ ఐడి ఉంటుంది. ఓకే, ఈఎంపి ఐడి 1 అనుకున్నాం. సో 1. సపోజ్ ఏడిఎం వాళ్ళకు ఒక ఎంప్లాయీ ఐడి ఉంటుంది, 2 ఉంటుంది. ఇలా నేను ఏం చేయాలంటే వాటిని ఒక ప్లేస్లో స్టోర్ చేసుకోవాలి. నేను వాటిని స్టోర్ చేయడానికి మాత్రమే ఏమి యూజ్ చేశా, హ్యాష్ మ్యాప్ యూజ్ చేశాను. ఇక్కడ నేను ఏం చేసుకుంటాను, నాకు డిఎం అన్నారు అనుకోండి, వాళ్ళ ఎంప్లాయీ ఐడి కావాలంటే ఈ హ్యాష్ మ్యాప్లోకి వెళ్తాను, దీన్ని కాల్ చేసుకుంటాను. ఈ ఫర్ లూప్ని కాల్ చేసి ఆ ఫర్ లూప్లో దాని రిలేటెడ్ కీ, దాని రిలేటెడ్ వాల్యూని నేను కాల్ చేసుకుంటాను. ఓకే, బట్ ఇది జస్ట్ ప్రాక్టీస్ చేయండి. అగైన్ ఇన్ టుమారో సెషన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్ 3. ఇవి 3 మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంటైర్గా. ఈ 3 మళ్ళీ మీకు టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎంటైర్గా. వీటి మూడింటిని ఒకటే ప్రోగ్రామ్లో యూజ్ చేసి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లిస్ట్, సెట్, హ్యాష్ మ్యాప్స్. అప్పుడు మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. ఇప్పుడు మీకు జస్ట్ అర్థమైతే చాలు, బేసిక్ అర్థమైతే టుమారో యూ విల్ గెట్ కంప్లీట్ ఐడియా అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఒకేసారి 3 ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదని 3 డిఫరెంట్ సెషన్స్లో పెట్టాను. లిస్ట్, హ్యాష్ మ్యాప్స్, సెట్స్. ఓకే, ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. దిస్ వన్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఈ 3 మీరు ప్రాక్టీస్ చేయండి. టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. చాట్ బాక్స్ లో కోడ్ మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడరా? ఏంటండి? చాట్ బాక్స్ లో ఒక కోడ్ సెండ్ చేశాను, ఒకసారి చూడండి. ఓకే, ఇఫ్ కండిషన్ యూజ్ చేశారా? యా, ఎగ్జిక్యూట్ చేస్తే ఇన్ఫినిటీ లూప్ లాగా వస్తుంది. ఇది రాదు. ఏమొచ్చింది ఎగ్జిక్యూట్ చేస్తే? ఇన్ఫినిటీ లూప్ వస్తుంది, అది ప్లస్ ఇన్ఫినిటీ లూప్ వస్తుంది, అట్లా చూపిస్తుంది. అది కండిషన్ ఫెయిల్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ ఫెయిల్ అయి ఉంటుంది, లేకపోతే మీరు ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేయకుండా ఉండుంటారు. చేశాను ఇంపోర్ట్. ఓకే, మీరు స్క్రీన్ షేర్ చేస్తే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ ఏం చేశారు, ఇటరేటర్ ఇక్కడ స్క్రీన్ షేర్ ఆప్షన్ లేదు సార్, అందుకే చాట్ లో సెండ్ చేశాను. ఒకసారి మీరు రన్ చేయరా కోడ్ ని? మీరు పైన సెట్ ఉందా, దానికి సెట్ ఉందా? సెట్ ని డిక్లేర్ చేశారా? నాకు పెట్టింది నేను చేశాను, కానీ ఇక్కడ మీకు అట్లా సెండ్ చేయలేదు. జస్ట్ సెట్ లో వాల్యూస్ పాస్ చేశారా మీకు? చేశాను సార్. బట్ మీకు ఏమొస్తుంది? ఇన్ఫినిటీ లూప్ లాగా వస్తుంది ఎగ్జిక్యూట్ అయ్యాక. ఇన్ఫినిటీ. 1 minute, మీరు కండిషన్ ఏం రాశారు? వైల్ ఐ హ్యాస్ నెక్స్ట్ system.out.println i1.next. ఓకే, if i1.next ఈక్వల్స్ బ్రేక్. ఒకసారి కంప్లీట్ కోడ్ నాకు కాపీ పేస్ట్ చేస్తారా? సేమ్ కోడ్ నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే ఓకే, జస్ట్ వెయిట్. సెట్ కదా మీరు యూజ్ చేసింది? సార్, సరే, ఇప్పుడు షేర్ చేయడం కుదరట్లేదు, పవర్ పోయింది. హలో, షేర్ చేశారండి? ఎస్,
లేదు సార్, పవర్ పోయింది, సో ల్యాప్టాప్ షట్ డౌన్ అయిపోయింది. ఓకే జస్ట్ వెయిట్, నేను మీరు పెట్టింది చూస్తున్నాను. వచ్చింది, జస్ట్ వెయిట్. ఇది మీకు ఎక్కడికి వెళ్తుంది? ఇది ఇన్ఫినిటీ లూప్ వెళ్ళిందా ఈ ప్రోగ్రామ్? యా. జస్ట్ వెయిట్. ఓకే, యాసెట్ అని తీశారు, యాడ్ చేశారు, ఇటరేటర్ యాడ్ చేశారు. ఇటరేటర్ I1 dot iterator equals ఎగ్జిక్యూట్ అయింది కదండి. హలో, నాకు ఇన్ఫినిటీ లూప్ వచ్చింది. భార్గవి గారు చూడండి, సేమ్ కోడే కదా మీరు పెట్టిన కోడ్. ఇక్కడ ఏం చేసింది, సెట్ అనేది అన్ఆర్డర్డ్ లిస్ట్ కదా, మీరు ఇచ్చిన ఆర్డర్లో అది వాల్యూస్ తీసుకోదు. అందుకని అది ఏం తీసుకుంది, ఫస్ట్ 1 2 3 4ని తీసుకుంది. సెకండ్ ఏం తీసుకుంటుంది, దిస్ వాల్యూ 1 2 1 3 1 4ని తీసుకుంది. తర్వాత వచ్చిన వాల్యూ ఈక్వల్ అయింది, 1 5 6 1 7కి ఈక్వల్ అయింది. అప్పుడు ఏమైపోయింది, అప్లికేషన్ టర్మినేట్ అయిపోయింది. అంటే మీ ఫర్ లూప్ వైల్ లూప్ అనేది టర్మినేట్ అయింది. ఇక్కడ పర్ఫెక్ట్గానే వర్క్ అయింది. మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ దగ్గర చెక్ చేసుకోండి. లాజిక్ ఈజ్ ఫైన్, ఇట్ ఈస్ ఆల్సో వర్కింగ్. అర్థమైందండి? ఓకే. Okay, logic is fine, no issue. Okay, and tomorrow I will connect and I will explain the entire ఈ 3 లిస్ట్, సెట్, అగైన్, హ్యాష్ మ్యాప్స్, వీటికి కంప్లీట్గా ఒక సేమ్ ప్రోగ్రామ్ విత్ దీస్ 3 types I will explain. Okay, thank you. సార్ ఎస్ సార్, అన్నట్టు కూడా ఉంది కదా, స్ట్రింగ్ ఇంటీజర్ చేశారు కదా. అవును, అది ఇప్పుడు ఆ ఇంటీజర్ ని స్ట్రింగ్ లో కన్వర్ట్ చేస్తే స్ట్రింగ్ అయిపోద్ది కదా సార్. ఒక్క నిమిషం, 1 minute. ఇదే కదా అడుగుతున్నావు కృష్ణ? సార్, ఇంటీజర్ ని స్ట్రింగ్ లో కన్వర్ట్ చేస్తే దీన్నా? సార్, బట్ ఇక్కడ మీరు ఇచ్చే వాల్యూస్ కాన్స్టెంట్ గా ఉంటాయి. ఇక్కడ మీరు కీ వాల్యూ పైర్స్ ఇచ్చారు కదా సార్. ఈ కీ వాల్యూ పైర్స్ ఎలా ఉంటాయి అంటే కాన్స్టెంట్ గా ఉంటాయి. వీటిని మీరు కన్వర్ట్ చేయకూడదు. సపోజ్ మీరు ఈ కీ వాల్యూ పైర్స్ ఇలా ఇచ్చారు అనుకోండి, స్ట్రింగ్ అనుకోండి. సో దీని ఇలా ఇక్కడ మీరు ఏది ఇస్తే అది స్ట్రింగ్ అనే ఇస్తారు. ఇప్పుడు నువ్వేమంటున్నావు, దేని కన్వర్ట్ చేయొచ్చని కృష్ణ? సార్, నా స్ట్రింగ్ ఇప్పుడు మార్చే వచ్చాను సార్. ఈ స్ట్రింగ్ ని అది ఇంటీజర్ ఆ వాల్యూస్ ఉన్నాయి కదా సార్, ఇంటి వాల్యూ నా స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసి వచ్చాను. యూ కెన్ కన్వర్ట్. గెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నువ్వు కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ నువ్వు కన్వర్ట్ చేసుకోవచ్చు. వాల్యూ వచ్చింది కదా, వాల్యూ వచ్చిన తర్వాత గెట్ ఆఫ్ ఐ డాట్ టు స్ట్రింగ్ ఇలా నువ్వు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెథడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నీకు వచ్చేది ఇంటీజర్ వాల్యూ. సో అందుకని యూ కెన్ కన్వర్ట్ దిస్ వన్ ఇంటూ స్ట్రింగ్. కానీ ఇక్కడ నువ్వు చేయలేవు. ఇక్కడ ఏదైతే ఇచ్చావో ఆ వాల్యూస్నే ఇక్కడ ఇస్తావు. ఇక్కడ నువ్వు ఇది నేను స్ట్రింగ్ అని ఇచ్చాను, స్ట్రింగ్ అని ఇచ్చా. ఇప్పుడు నేనేం చేయాలి, సేమ్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా. ఆబ్జెక్ట్ తీసుకున్న తర్వాత పుట్ అని ఇచ్చా. ఇప్పుడు నేనేం చేయాలి,
కన్ఫామ్ గా ఇక్కడ స్ట్రింగ్ వాల్యూసే ఇవ్వాలి. 2 స్ట్రింగ్స్ ఇచ్చాను కాబట్టి. సో కీ ఈజ్ స్ట్రింగ్, వాల్యూ ఆల్సో స్ట్రింగ్. సపోజ్ మీరున్నారు కృష్ణ అనుకోండి. సో ద రోల్ ఈజ్ క్యూఏ అనుకుంది. సో కృష్ణని కాల్ చేస్తే క్యూఏ అని రావాలి, లేకపోతే క్యూఏ కంపెనీలో క్యూఏ అనేది ఒక కీ అనుకుందాం. ఎంప్లాయీ ఈజ్ కృష్ణ అనుకుందాం. ఇలాగే యాడ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ సమ్ అదర్ పర్సన్ ఉన్నారు, డెవలపర్ అనుకుందాం. లైక్ దిస్. ఇలాగే మీరు యాడ్ చేయాలి, చేంజ్ చేయకూడదు. ఇక్కడ మీరు ఏవైతే స్పెసిఫై చేస్తారో అలాగే మీరు యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మీరు ఏదైనా వాల్యూని గెట్ చేస్తే ఆ వాల్యూని మీరు గెట్ చేసిన వాల్యూని యూ కెన్ కన్వర్ట్. ఆ వాల్యూని మీరు ఎలాగైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ ని ఇంటీజర్ కి, ఇంటీజర్ ని స్ట్రింగ్ కి, లైక్ దట్ యూ కెన్ కన్వర్ట్. అర్థమైందా? ఓకే, దీన్ని మీరు ఇలా కూడా ఇవ్వచ్చు, మన ఇష్టం. ప్రోగ్రామాటిక్ గా మీకు ఎలా అవసరం ఉంటే అలా తీసుకోవచ్చు. సపోజ్ హ్యాష్ మ్యాప్ ఉంది, ఇక్కడ మీరు దీన్ని ఇంట్ అని పెట్టుకోవచ్చు, దీన్ని ఇంటీజర్ అని పెట్టి ఇంటీజర్ అని ఇచ్చి, సో people2 అని ఇచ్చాను. ఇప్పుడు people2 అనే దీంట్లోకి, ఈ ఆబ్జెక్ట్ లోకి నేనేం చేయాలి, కీ వాల్యూ పెయిర్స్ ఎలా పాస్ చేయాలి. సో ఇక్కడ డాట్ అని ఇచ్చానంటే కీ వాల్యూ పెయిర్స్ ఎలా పాస్ చేయాల్సి ఉంటుంది. నేను ఇచ్చే కీ ఎలా ఉండాలి, ఇంటీజర్ వాల్యూ అయి ఉండాలి. అలా కాకుండా డబుల్ కొటేషన్స్ లో వాల్యూ ఇస్తే నాకు ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వస్తుంది చూడు. ఎందుకు ఎర్రర్ వస్తుంది? కీ అనేది ఎలా ఉండాలి, ఇక్కడ ఇంటీజర్ అయి ఉండాలి కన్ఫర్మ్ గా. అందుకని నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను, ఇంటీజర్ వాల్యూ ఇస్తున్నాను. ఈ వాల్యూ నేను ఫర్ లూప్ తీసుకున్న తర్వాత నేను ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఆ వాల్యూ నేను కన్వర్ట్ చేసుకోవచ్చు నా ప్రోగ్రామాటికల్. బట్ వెన్ ఎవర్ యు ఆర్ పాసింగ్ ద వాల్యూస్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఫాలో ద సింటాక్స్ ఆఫ్ దిస్ వన్. గాట్ ఇట్? Okay, everyone. Tomorrow we'll connect. Thank you.